ఏపీలో మళ్లీ పేకాట క్లబ్లు ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గిపాటి ప్రసాద్. పేకాట ఆడకపోవడం వల్ల కరోనా టైంలో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారన్నారు. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ పేకాట ఆడిస్తానంటూ రిటైర్డ్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలపై నియోజకవర్గంలో సర్వత్రా చర్చ నడుస్తుంది. కుటుంబాలను నాశనం చేసే పేకాటలను మళ్లీ తెస్తానంటూ స్వయంగా ఎమ్మెల్యే హామీ ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు. నియోజకవర్గానికి అభివృద్ధి పనులపై ఆలోచించాల్సిన ఎమ్మెల్యే ఇలా పేకాట క్లబ్లు తెరవడంపై దృష్టి పెట్టడమేంటని విమర్శిస్తున్నారు. రిటైర్ ఆఫీసర్ వచ్చి ఇట్లా మాకు పేకాట ఆగలేదు, దాదాపు 4-5 years అయింది తీసేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ క్లబ్ను ఓపెన్ చేయించమని చెప్పేసి కోరడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం క్లబ్లని మూసేశారు. సీఎం గారు చూసి తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కరోనా టైంలో ఈ ప్యాకెట్ లేక దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి చాలా మంది తెలియజేయడం జరిగింది. చెప్పేసి అదే విషయం కలెక్టర్ గారు జరిగింది. అలాగే పాత ఎస్పీ గారి దగ్గరికి నేను సుధాకర్ బాబు గారు వెళ్ళి ఈ క్లబ్ విషయం గారికి తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ సేమ్ ఇలాగే అనంతపూర్ క్లబ్ ఒకటే కాదు, మొత్తం అన్ని క్లబ్లను ప్యాకెట్ చేశారు. దానికి అనంతపూర్ క్లబ్బే కాదనేది కానీ బయట వినిపించింది బాగా. ఎందుకంటే ఇక్కడ బాగా దాన్ని ఎక్స్ట్రీమ్ లిమిట్స్ తీసుకెళ్ళి అది రిటైర్మెంట్ ఆఫీసర్స్ కాకుండా మొత్తం అందరూ క్లబ్ పెట్టేసి దాన్ని ఒక ప్యాకెట్ క్లబ్ అంటే ప్యాకెట్ చేసేసారు అనేది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకు ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శివారెడ్డి, ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక ఎమ్మెల్యే అభివృద్ధి పనుల గురించి మాట్లాడాలి కానీ ఇలా ప్యాకెట్ల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదేదో గొప్ప విషయంగా చప్పట్లు కూడా కొడుతున్నారు. సో డీటెయిల్స్ అంటే కష్టం కార్తీక్, ఈ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో దుమారం చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ లో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీకంతా త్వరలోనే న్యాయం చేస్తానంటూ, ఆ త్వరలోనే పేకాట కూడా ఆడిస్తానంటూ పూర్తి స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పేకాట ఆడకపోవడం వల్లే కరోనా సమయంలో ఒక్క అనంతపురంలోని 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని ఆ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో త్వరలోనే కలుస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లబ్ల్లోనూ పేకాట ఆడించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. ఇప్పటికే ఈ విషయం సంబంధించి అనంతపురం కలెక్టర్ తో కూడా చర్చలు జరిపారని చాలా స్పష్టంగా పేర్కొనడంతో పూర్తి స్థాయిలో ఈ వ్యాఖ్యలు దుమారం వ్యక్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా అభివృద్ధి పైన అంశాలు, అదేవిధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరపాలి. వాటికి సంబంధించిన అధికారులతో కానీ లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ చర్చలు జరిపి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. కానీ అసాంఘిక కార్యక్రమాలు, జూదం వంటి వాటిపైన పూర్తి స్థాయిలో నిషేధం ఉన్నప్పటికీ వాటిని తిరిగి ఆడిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పడం పూర్తి స్థాయిలో వివాదంగా మారింది, చర్చ మారిన పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.